హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్ షో. జానకి మెచ్చిన రాగుడు వెబ్ సిరీస్ని ఆదర్శించిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో చూసే వాళ్ళందరికీ స్మాల్ రిక్వెస్ట్. సో మన వెబ్ సిరీస్ చూసే వాళ్ళందరూ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. పిల్లలు 9 గంటలకు వస్తున్నారు బిడ్డ, నువ్వు పోయి రెడీ కాపో. సరే నాన్న, ఒకవేళ నాకు అబ్బాయి నచ్చకపోతే నాకు నచ్చలేదని చెప్పేస్తాను, నువ్వే అర్థం చేసుకోవాలి. ఇక ఏమైంది బిడ్డ అంత డల్గా ఉన్నావు? అమ్మా ఇలా జానకి పెళ్లి చూపులు కదనే, నువ్వు ఇంటికి రారా నీ అమ్మ వైన్స్కి పోయి 2 బీర్లు తాగి సపరేట్గా వాళ్ళ ఇంటికి పోయి ఉల్లి చేద్దాం. నువ్వు నిమ్మలంగా నేను సరిచేస్తాగా నువ్వు ఉన్నా కదా. పెళ్లి చూపులకు చూడడానికి వస్తున్నట్టు రాగవా, నాన్నకి ఎంత చెప్పి నిన్నట్లేదు. నన్ను శారీ కట్టుకోమంటే కట్టుకుని రాడేనే. ఇక ఏం టెన్షన్ అవ్వకరా చింటూ, 5 నిమిషాల జానకి నీకు ఫోన్ చేసి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినా అంటే చూడు. తీరే టైంకి వచ్చినాక రానంటానేది ఏదన్నా ఇట్లా చేసుడు కరెక్ట్గా నా ఏదన్నా నాకు ముందే చెప్పాలి. ఏంది నాన్న ఏం మాట్లాడతానే, ఎందుకు రావట్లే వాళ్ళు? ఏమో బిడ్డ, ఇంతకుముందు వస్తాను ఫోన్ చేసి ఇప్పుడు చిరే సమయానికి మీరు రావడానికి ఫోన్ చేసిండు. హలో జానకి. హలో రాఘవ, గుడ్ న్యూస్, పెళ్లి చూపులు చూడడానికి రావట్లేదు, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు పెళ్లి చూపులు అనుకుంటే ఇంత మంచి శారీ కట్టుకొని ఇంత మంచి రెడీ అయినవేంది? ఇగో బాబు, ఇంకోసారి నాకు పెళ్లి చూపులు అంటే గలీజ్గా రెడీ అవుతా, ఓకేనా నీకు? ఉప్పటి నుంచి నేను ఏం చేయను, ఉప్పటి నుంచి మన అందరం ఫ్రెండ్స్. ఓకేరా శంకర్. అటు చేసి నా బిడ్డ పెళ్లి చూపులు అయితే జడగొట్టిలు కదా, ఏది మరి రాని చెప్తామని సంగతి. ఏంది తమ్ముడా ఏం మాట్లాడతాను? నా కొడుకు నీ బిడ్డ పెళ్లి చూపులు ఎందుకు జడగొడతాడు? అప్పుడు తొందరగా వెళ్తాయి కాబా, నా కంట బండి మన సంగతి ఎందుకు చెప్తా. నాన్న నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇందులో రాఘవ తప్పేం లేదని చెప్పినా కదా, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో నేను చెప్పినావు. బిడ్డ నీకు ఎందుకే ఇవన్నీ లోపలివా? నాకెందుకు అంటున్నావేంది నాన్న? వాడేవాడో పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకుంటే పోయి రాఘవాళ్ళ అమ్మనంటవా? అట్టగా బిడ్డ వాళ్ళ అమ్మతో మాట్లాడింది నీకెట్లా తెలిసిందే? మళ్ళీ ఆయన ఫోన్లో మాట్లాడుకుంటా? లేదే అక్కడ నువ్వు మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ ఉన్నది, నాకు ఫోన్ చేసింది. ఏంది మీ నాన్న అంత అట్లా మాట్లాడు, అక్కడికి వెళ్ళని చెప్పింది. ఫ్రెండ్ ఎవరో ఫ్రెండ్, నీకేం చెప్పు, నీకు ఎట్లా తెలిసింది? అరే నా ఫ్రెండ్ చెప్పిందని చెప్తున్నాగా నాన్న, అర్థం కాదా? అయినా ఏమైనా ఉంటే నువ్వు వాళ్ళ అమ్మని ఎందుకు అంటావు? రాఘవని అనాలి కదా. బిడ్డ నువ్వేమైనా తప్పు చేసావు అనుకో, నిన్ను అంటారే అన్నంటారే, వాళ్ళ అమ్మనే కదా వాళ్ళ కొడుకు దారికి వచ్చేది. అదే నాన్న, నువ్వు నిజమేదో అబద్ధమో అస్సలు తెలుసుకోవు. అసలే వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాలేదు, అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఎట్లా చెప్పు? నేను రావుతో మాట్లాడదాని వాళ్ళ ఇంటికి పోయినా, వాడు ఎప్పుడు పోయినా దొరుకుతలేడు, అందుకే వాళ్ళ అమ్మతో మాట్లాడొచ్చిన. వాడు ఎప్పుడో ఒకసారి దొరుకుతాడు, వాళ్ళ సంగతి చెప్తా. నాన్న నువ్వు ఇట్లా వేసిన అసలు ఇంట్లో ఉండే చెప్తున్నా, పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. బిడ్డ వాడి కోసం నన్ను ఎందుకంటానే? ఏదైనా నీ మంచి కోసమే కదా నేను చేసేది. ఇక్కడ నా మంచి ఎక్కడుంది నాన్న? వాడెవడో చెప్పింది విని నన్ను అనుమానిస్తున్నావు. వాడెవడో పెళ్లి చూపులకు రానంటే అక్కడికి వెళ్ళి ఏం ఆలోచించకుండా గొడవలు పెడుతున్నావు. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏమైనా ఉన్నదా నాన్న? మన పరువే పోతాంది కానీ. బిడ్డ మన పరువు గురించి నువ్వు ఆలోచించగానే నువ్వు ఇంకా సరే నాన్న, నీకు నచ్చింది చేసుకో. నేను సాయంత్రం మాత్రం పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే. ఇక నువ్వు తొందరపడికే బిడ్డ, వాళ్ళు పెళ్లి చూపులకు ఎందుకు రాలేదో నేను తెలుసుకుంటా. తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క సంగతి చెప్తా. అదే నాన్న, నీ కన్న కూతురు చెప్పిన మాటలు ఎప్పుడు నువ్వు బయట చెప్పిన వాళ్ళ మాటలే నమ్ముతావు కదా నువ్వు. ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు బిడ్డ? ఇప్పుడు నీవు తెలియకుంటే నేను ఏం చేసినా చెప్పు. అదే నాన్న, రాఘవాళ్ళ విషయంలో నేను చెప్పింది నేను నమ్ముతున్నావా? నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు కదా. తొందరపడ బిడ్డ, ఏ చేసినా నీ గురించే కాదు ఆలోచన చేసేది. నువ్వు చక్కగా లోపడివా. నువ్వు నా మంచి గురించి ఏం చేస్తలేవు నాన్న, నీకు నచ్చింది చేసుకుంటావు. నేను మాత్రం సాయంత్రం పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే. ఇక బిడ్డ ఇక షాపు పోయి ఒక పాల ప్యాకెట్ నువ్వు నూనె ప్యాకెట్ తేరా, అదరా నూనె స్తోమం అయిపోయింది. బా నాకు ఇప్పుడు ఓపిక లేదమ్మా, నువ్వు పోయి తెచ్చుకోపో. వయసు కొడుకు శాతం అయితే లేదంటే ఎట్లా కొడుక, అట్నే పోయి డబల్ టప్పడ తెచ్చుకోపోవటి. అరే నా మనసు ఏం మంచి లేదమ్మా, ఇప్పుడు నువ్వు పోయి తీసుకొచ్చుకోపో. నీ మనసు ఎప్పుడు మంచుకున్నది కొడుక, ఇవాళ మనసు మంచిగా లేదని అంటాను. అదే అమ్మ, మరి ఏం చేయాలని? ఇందులో జానకి ప్రాబ్లం అనుకున్నా, ఇప్పుడు వాళ్ళ అయ్యే ప్రాబ్లం అవుతాడు. ఏం చేయాలి, ఎవరికి చెప్పాలో అర్థమవుతలేదే. నువ్వేం చేయకొడుక, నిన్న వాళ్ళు అయ్యొచ్చి మాట్లాడిపోయాడు కదా, నువ్వు గట్లనే ఉండు. వాళ్ళ అయ్యని చూస్తాను నాకు ఘోరం కోపం వస్తుంది అమ్మ. జానకి ముఖం చూసి ఊరుకుంటానే. బిడ్డ పెళ్లి సూపులు అయితే ఎత్తగొట్టింది కదా బిడ్డ, ఇక ఎందుకు నిమ్మలంగా ఉంటారు అదరయ్య నువ్వు. అరే అమ్మ నీకు చెప్పుడు మర్చిపోయినాయి, మళ్ళీ ఎవరితో నాకు ఆ పెళ్లి చూపులు ఎట్లా చెడిపోయినాయి అనుకుంటానవే. సూర్యగాడే ఆ పెళ్లి కొడుకు ఫోన్ చేసి మా గురించి మొత్తం లేనిపోయినా కల్పించే పిల్లట, అందుకే వాటి పెళ్లి చూపులు చూడడానికి రాలే. అరే ఏంది బిడ్డ, ఇక సూర్యగాడు అలా ఫోన్ చేసి చెప్పు ఎక్కడిదిరా? అదే అమ్మ నేను కూడా షాక్ అయ్యిండే, వీడు నాకు కూడా చెప్పలేదు ఇట్లా చేసే విషయం. కొడుక అసలే వాళ్ళ అయ్యకు మన మీద అనుమానం, ఇక మనమే ఇచ్చగొట్టినామంటే ఊకుంటాడు అరే వాళ్ళ అయ్యా. అదే నాకు టెన్షన్ అవుతుంది అమ్మ, ఈ విషయం జానకి కూడా తెలియదే, దానికి తెలిస్తే అది ఇంత సీరియస్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈ సూర్యగాడు లేనిపోంది ఒకటి చేసినట్టు కదరా, ఇక జానకన్నా చెప్పు బిడ్డకి ఇట్లయితే ఇట్లా సంగతి అని. ఇప్పుడు దానికి చెప్పుడు ఎందుకు తీయమ్మ, దానికి తెలిస్తే మళ్ళీ ఇంకా సీరియస్ అవుతుంది అది. ఏమో బిడ్డ, జానకి తెలిసినాడు ఏమంటుందో, నువ్వన్నా చెప్పలేదని అంటది కావచ్చు కాదు బిడ్డ. ఇక అవన్నీ పక్కన పెట్టు కానీ ఈ శంకర్ గారిని అడుగుతామానే, ఇక వాడు కూడా మాతో కలిసిండే, ఇక అందరం కలిసి ఓ రోజు పోయి వాళ్ళ అయ్యతో మాట్లాడదాం అనుకుంటాను.
సరే బిడ్డ మీరే పోకుండి ఓ 2-3 పెద్ద మనుషులు తీసుకొని పోయి మాట్లాడుండి బిడ్డ. అమ్మ పెద్ద మనుషులను తీసుకొని పోతే లొలి పోయినట్టు కదా అని అమ్మ. వాళ్ళ అయ్యో 2-3 రమ్మంటాడు. అప్పుడు ఎందుకు ఇల్లు పంచాయతీలు? మేమే వాళ్ళ అయ్య మంచిగా ఉన్నప్పుడు పోయి నిమ్మలంగా మాట్లాడతాం ఇక. ఏమో బిడ్డ ఇక మీ ఇష్టం, ఏది చేసినా ఆలోచించి చేయి బిడ్డ. సరే అమ్మ, తలకాని వస్తుంది, పోయి ఆ పాల ప్యాకెట్ తీసుకురాపోయి షాయి తాగుతా. వచ్చినప్పుడు ఆ డబ్బులు ఒకటి అయితే తీసుకొని రావే. సరే బిడ్డ. ఏంద్రా బిట్టు విరమల మంచిగా తీసినావా? మంచిగా అయిందిరా. ఎట్లా జరిగింది దర్శనం? మంచిగా అయింది దర్శనం. అందా ఎంతమంది వచ్చేళ్ళు సాములు? చాలా మంది వచ్చారు, 5-6 లక్షల దాకా వచ్చిన మంది. ఇంకేంద్ర మరి ఈ సంవత్సరంతో 5 సంవత్సరాలు అయిపోయినట్టున్నాయి కదా, మళ్ళీ వస్తే సంవత్సరం ఎత్తావా? మనందరం మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యి మంచి బిజినెస్ పెట్టుకుంటే మళ్ళీ సార్ కూడా ఎత్తాను ముఖ్యం రా. సూపర్ రా. రాగవాడేరా. ఇక వాడిని ఏం చెప్పాలరా, రొటీన్ స్టోరీ. కానీ నిన్ననే జానకి పెళ్లి చూపులు ఉంటే చెడు కొట్టినావు ఇక మొత్తంగా అయితే. పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినారా? ఎట్లా చేసారు? ఏం ప్లాన్ చేసారు రమ్మల్లా? అరే హనుమంతుల్లో మీకు తోడుంటా, మీ పెళ్లి చేస్తా, ఏ కష్టం వచ్చినా మీ ముందుంటా అన్నావు. నువ్వు ఆ కొండ అటుకు పోయాను. వాళ్ళిద్దరు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయించడానికి నా తల ప్రాణం తోకుగా వచ్చిందిరా. కానీ ఎట్లున్నో అట్లయితే వాళ్ళ పెళ్లి చూపులు అయితే క్యాన్సిల్ చేయించిన. ఎట్లా క్యాన్సిల్ చేసినావు చెప్పురా అంటే సొల్లు చెప్తారా ఏంద్రా? ఎట్లా ఏం చేసినా చెప్పు. అరే ఎట్లా అట్లా మనలోకి చెప్పి నిమ్మలంగా పెళ్లి కొడుకు నెంబర్ తీసుకున్నా. ఉన్న స్టోరీ చెప్పిండ్రా, రాజమౌళి కథ కంటే ఎక్కువ చెప్పిన వీళ్ళ లవ్ స్టోరీ గురించి. ఇక దెబ్బ కూడా అట్టించాలి అటే పోయింది ఇక. అవునారా, సూపర్ రా. అయితే ఇవాళ సాయంత్రం దావ చేసుకున్నాడు అయితే ఇక. అరే నువ్వు దావత్ అనడుతున్నా గుర్తుకొచ్చిందిరా, మొన్న శంకరాను ముగ్గురు కలిసి తాయినాం కాదరా రాగవాడికి ఇట్లా. అరే గౌలవంతో మీరెందుకు కలిసిరా? వాడే గారు వీటన్నిటి కారణం. లేదురా, చింటుగా ఎట్లా అట్లా మనం సెట్ చేసిండ్రా. ఇక వాడు కూడా మనకు ఫ్రెండ్ అయ్యిండు. మరి ఇంకేందిరా ఇక జానకి వాళ్ళు అయ్యి ఒప్పుకుంటే మనకు అన్నీ హ్యాపీ డేస్ ఇక. అదే ఉన్నది రీ, ఎట్లా అట్లా చేసి వాళ్ళు అయ్యను ఒప్పించి వాళ్ళిద్దరు పెళ్లి చేయాలి ఇక. అరేరా సోరీ, కొన్నాటి నుంచి లడ్డూలు గిట్ల తెచ్చిన అవి కొందరు పంచేతున్నారు, పెడదాం పరా. పారా పోయేద్దాం. హలో జానకి. హలో రాఘవ, ఏం చేస్తున్నావు? ఏం లేదు జానకి, నాకే ఏం చేయనో అర్థమైతలేదు. అందుకే మన వాగు మీద బ్రిడ్జ్ ఉన్న చూసినావా, ఆన్నే కూర్చొని ఉన్నా. సరే రాఘవ, నాకు ఇంట్లో ఉండాలనిపిస్తలేదు. ఈవినింగ్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు జానకి? మీ డాడీతో వచ్చి మాట్లాడదాం అనుకుంటాను కదా. రాఘవ, అసలే పెళ్లి చూపులు చెడగొట్టింది మీరే అని మీ మీద అనుమానం పడుతున్నాడు. ఈ టైంలో అడుగుతావా? మీమా? అరే మీ డాడీకి ఇంకా మా మీనే అనుమానం ఉంటుందా జానకి? ఆల్రెడీ వచ్చి మా అమ్మని తిట్టే ఇంకేందట? అదే రాఘవ, నేను మార్నింగ్ నాన్న మీద చాలా సీరియస్ అయినా. నిజమేంటో తెలుసుకోకుండా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తావని. ఏమో లేదు జానకి, లైట్ తీసుకో. ఈ టైంలో నువ్వు మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళడం నీకు చెప్పు, వచ్చి మీ డాడీతో మాట్లాడదాం. అబ్బా రాఘవ, నాకు ఇంట్లో ఉంటే మైండ్ అస్సలు బాగాలేదు. అట్లా పిన్ని వాళ్ళ ఇంటికి ఒక వారం పోయిన అనుకో, కొంచెం మైండ్ రిలాక్స్ అవుతా కదా. అట్లాగా జానకి, ఈ 1 వీక్లో మీ అయ్య ఇంకో సంబంధం తీసుకొచ్చిన అనుకో, అప్పుడేం చెప్తావు? నేను ఆల్రెడీ మా నాన్నకి చెప్పిన రాఘవ, అయినా నాన్న ఇంటలేడు. అందుకే నేను పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాను చెప్తుంది. ఇక ఏమో, నేను నీ ఇష్టమే, నీకు నచ్చింది చేసుకో. నా మైండే పని చేస్తలేదు మీరు కాబట్టి. నువ్వేం టెన్షన్ పడకు రాఘవ, అట్లా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన అనుకో, నీతో ప్రశాంతంగా కాల్ అయినా మాట్లాడవచ్చు. ఇంకా ఈ ఫోన్లు మాట్లాడు, మెసేజ్ చేసుకుని ఇవన్నీ కాదు జానకి, అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు శంకర్ గారు కూడా మనతోటి కలిసిండు కదా, అందరం కలిసి వచ్చి మీ డాడీ తోటి మాట్లాడితే బాగుంటుంది కదా. ఇప్పుడు వద్దంటే వినవింది రాఘవ, ఇప్పుడు అన్ని అనుమానాలు నీ మీదే ఉన్నాయి నాన్నకి. ఒక 1 వీక్ అన్ని సర్దుకున్నాక మాట్లాడదాం. సరే జానకి. సరే, ఇప్పుడు నాన్న బయటికి వెళ్ళిండు. నాన్న వచ్చినాక పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్పేసి స్టార్ట్ అవుతా. వెళ్ళేటప్పుడు నీకు కాల్ చేస్తా. ఓకే జానకి. అమ్మా బిట్టు కొండగట్టు పోయి మంచిగా వచ్చిన వర దర్శనం మంచిగా అయిందా? మంచిగా అయిందమ్మా. ఇగో కొండగట్టు ప్రసాదం. నా కొడుకు మంచిగా ఉండి మంచిగా పెళ్ళి అయినట్టు అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మాలేపిస్తారా నా కొడుకు. నేను ఎట్లా మొక్కినమ్మా, అంత మంచిగా ఉండి అచ్చ సంవత్సరం వరకు మేము ముగ్గురం కలిసి చేసుకుందాం మొక్కిన. అవును బిడ్డ, నా కొడుకేడు మీరు ఇద్దరే వచ్చిండ్లు. ఏమో అమ్మా, వాళ్ళ ఇంటికాడ ఉన్నాడా, ఇంటికి వచ్చినాం మరి మేము. లేడుగా హైదరాబాదు మీతోటే ఉన్నాడు అనుకున్నా నేను. సరే అమ్మా, మేము పోయి వాడిని ఎట్లా అట్లా వెళ్తాం. కానీ నిన్న జానకి వాళ్ళ డాడీ వచ్చినట్టు కదా, ఏమన్నా అన్నాడా? ఏదో అన్నాడు తీరా, ఆయన గురించి మీకు తెలిసిందేనే. ఆ పెళ్లి సూపులట మీరే ఇచ్చగొట్టిండ్లట కదా. మరి వాళ్ళ అయ్యకు మంచిగా చెప్తే తింటానా అమ్మ, అందుకే మా స్టైల్లో మేము చెడగొట్టినాం. సరే కానీ బిడ్డ, వాళ్ళ అయ్యకు తెలితే ఊకుంటాడారా? ఎందుకురా ఈ లేనిపోని అని మీరు వేసుకుంటాండ్లు. ఏం కాదు అమ్మా, ఏమైనా మేము చూసుకుంటాం కానీ నువ్వేం టెన్షన్ పడకు. అరే బిట్టు, వాళ్ళ అయ్య వచ్చి ఎట్లా మాట్లాడతాన్రా? నా కొడుకును ఊళ్ళనే లేకుండా చేస్తానంటాడు కాదురా.
మేము ఉన్నాక వానికి ఏమైతే అమ్మా ఏం జరిగినా మేము చూసుకుంటాం ఇట్లా ఎన్ని రోజులని భయపడతాం. అదే బిడ్డ మీరున్నారన్న ధైర్యం మీనే మేము ఉంటాను. అసలే నా కొడుకు కోపం ఎక్కువ. మరి ఇక ఏం చేస్తారో ఏం కథో. ఏం రంజపడకమ్మా మేము చూసుకుంటుంది. అరే వాడు ఎక్కడున్నాడో ఫోన్ చేయాలి, పోయి వెళ్దాం అని. సరేరా అమ్మా నువ్వు లోపల పోయి పడుకోపో, మేము వెళ్తాం ఇక. సరే సరే అన్న, నాకు తెలిసింది వాళ్ళ సంగతి చూసుకుంటా కానీ. బిడ్డ ఏంది నాన్న? రా బిడ్డ. అరే బిట్టు సూరి జానకి ఫోన్ చేసిందిరా, వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి పోతా అని చెప్తాను. పిన్ని వాళ్ళ ఇంటికా? ఈ టైం వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి ఎందుకురా? వాళ్ళు అదే తింటలేదట్రా, దానికి వాళ్ళ ఇంట్లో బుద్ధి అవుతలేదట, అందుకని మా పిన్ని వాళ్ళ ఇంటికి పోతా అని చెప్పేసి అంటాను. పోతే ఓడేరా చింటూ, ఇట్లా దూరం ఉంటానో వాళ్ళ అయ్యాక తెలిసేస్తుంది. అరే ఇంకెన్ని రోజులు రా, మళ్ళీ వాళ్ళ అయ్యా దానికి ఏమైనా సంబంధం తీసుకొస్తే ఏం చేద్దాం రా? మనం అందరం కలిసిపోయి వాళ్ళ అయ్యతో మాట్లాడదాం రా. అంతరా చింటూ, మన అందరం కలిసిపోయి వాళ్ళ అయితే మాట్లాడదాం. ఇంతనా ఇంటాడు, లేకపోతే చక్కవే గుళ్ళ పెళ్లి చేసుకోవాలి. అదేరా నేను కూడా అనేది, దీనికి చెప్తే అర్థం చేసుకుంటలేదు. వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి పోయి ఆడుడు ఏంద్రా ఇది? అరే చింటిగా ఇప్పుడు తొందరపడాడు ఎందుకు రా? వాళ్ళ అయ్యా అసలే వేడి ఉన్నాడు, కొంచెం నిమ్మలం కానీ రా వాళ్ళ డాడీని. ఇంకా నిమ్మలమేంద్రా బిట్టు, ఇట్లా అనుకుంటేనే పీకల రాక వచ్చిందిరా, ఇంకా లేదైతే నిన్న మునుగుతాం. అరే ఆ శంకర్ గారు యారా మన గురించి చెడ్డగా చెప్పింది, వాంతనే మనం మంచిగా అని చెప్పిద్దాం రా. అరే వానితోటి మళ్ళీ చెప్పిస్తే మనం కావాలని చెప్పించినట్టు అవుతుందిరా, అందుకే మనం పోయేటప్పుడు వాళ్ళు కూడా తీసుకొని పోదాం, వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. అవునరా చింటూ, ఆ శంకర్ గాడే మన గురించి నెగిటివ్గా చెప్పిండ్రా, మాతోనే మన గురించి మంచిగా చెప్పించుకుంటాయి, అప్పుడు వాళ్ళ డాడీ మారచ్చురా. అవునరా సురేష్, అట్లనే మా అమ్మ ఏమంటే తెలుసారా, మన ఊర్లో ఎవరైనా మనకు సపోర్ట్గా ఉన్న పెద్ద మనుషులు ఉంటారు చూసినావా, అట్లా వాళ్ళకి ఇద్దరు తీసుకోమంటుంది. అరే అట్లా పెద్ద మనుషులను తీసుకోకపోతే మనం పంచాయతీకి పోయినట్టే ఉంటుందిరా, మనం చూసుకోవాలి అని ఉంటాయి కానీ ఆ పెద్ద మనుషులు ఎందుకురా? అదేరా సురేష్, నేను కూడా అమ్మతో అదే చెప్పిండ్రా, కానీ ఒకసారి ఇట్లా కూడా ఆలోచించరా. ఇప్పుడు మనమేమో పోయి మాట్లాడినాం అనుకోరా, రేపటి రోజున వాళ్ళు అయ్యే ఎక్కువ తక్కువ చేసింది అనుకో, అప్పుడు ఏందిరా, మనకంటూ సాక్ష్యం ఉండాలి కదా, మన తప్పులే అని చెప్పేసి అనడానికి. ఇది మాత్రం కరెక్ట్ చెప్పినారు చింటూ. రేపు రోజున ఏ గొడవ వచ్చినా కానీ మన అంత ఒకటే కులం అంటారా. అదే ఆ శంకర్ అన్నలో ఇద్దరు తీసుకొచ్చిన అనుకో, వాళ్ళ పెద్ద కులం కాబట్టి ఏ గొడవ ఉండదురా. అవునరా సూరి, నువ్వు చెప్పింది నిజం రా. రేపటి రోజున మనం ఏం చేసుకున్నా కూడా మళ్ళీ మనకే మాట వస్తుందిరా. అందుకే శంకర్ గారిని ఒక ఇద్దరిని మంచిగా పట్టుకురమ్మన్నాం. అరే జానకి వాళ్ళ డాడీ వాళ్ళ మాట తింటాడో వాళ్ళని ఒక ఇద్దరు పట్టుకొని పోదాం ఇక. సరేరా బిట్టు. ఏంది నాన్న, మళ్ళీ ఏమైంది? ఏమన్నా బిడ్డ, మీ దోస్తులు మంచోళ్ళు అమ్మాయికులు అని చెప్తే కదా. అన్ననే అయితే ఏమైంది? ఇంకేం కానీ మొన్న పిలుసుపుడు రాకపోవడం కారణం కూడా వాళ్ళేనట. ఏం మాట్లాడుతున్నావు నాన్న? వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు? అసలు నీకు ఎవరు చెప్పిల్లేరే? అన్న పెళ్లి కొడుకుతో డైరెక్ట్ మాట్లాడినట, ఊళ్ళో నుంచి ఫోన్ చేసి నీ గురించి ఏదేదో చెప్పిల్లట. అవునా నాన్న? రాఘవ చేసి నువ్వు ఎట్లా చెప్తావే? ఆ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ ఫోన్ నెంబర్ ఎవరితో తెలుసుకో. ఆ ఫోన్ నెంబర్ మళ్ళీ చెప్తే కలిసేలాట బిడ్డ. ఇక వాళ్ళప్ప ఎవరు చెప్తారా చెప్పు. నాన్న నువ్వే ప్రూఫ్ లేకుండా వాళ్ళే చేసిందని చెప్పేసి ఎట్లా డిసైడ్ అవుతున్నావు చెప్పు. బిడ్డ నీ పెళ్లి చూపు చెడు కొట్టడానికి ఎవరికి ఏం అవసరమే, వీళ్ళు తప్ప. సరే నాన్న, ఇప్పుడు నువ్వు వాళ్ళ మీద డౌట్ పడుతున్నాగా, నేను వెళ్ళి నిజమేంటో తెలుసుకుంటా. ఒకవేళ వాళ్ళే చేసిందని తెలిసిందనుకో, వాళ్ళతో లైఫ్లో మాట్లాడాలా, నువ్వు ఏది చెప్తే అదే వింటా. నువ్వేంది బిడ్డ తెలుసుకునేది? నువ్వు సులోపడి వాళ్ళ సంగతి చెప్తా నేను. వద్దు నాన్న, ఇది నా విషయం, నేనే తెలుసుకుంటా. నువ్వు అన్నట్టే వాళ్ళ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసినట్టు తెలవాలి, నేనేంటో చూపిస్తా వాళ్ళకి. ఇక సరే బిడ్డ, ఈ ఒక్కసారి నమ్ముతా నేను. నువ్వు పో బిడ్డ, వాళ్ళ సంగతి నీకే తెలుసు, అప్పుడు అర్థమవుతుంది నీకు. సరే నాన్న. అరే జానకి ఫోన్ చేస్తాను రా. ఏందో ఎత్తి మాట్లాడు. హలో జానకి. హలో రాఘవ, ఎక్కడున్నావు? ఇతను అర్జెంట్గా మాట్లాడాలి నేను. నేనా జానకి, ఇక్కడనే మన టవర్ దగ్గర ఉన్న బిట్టు సూర్యకాంత్ తోటి. సరే రాఘవ, మనం కలిసే ప్లేస్కి రా, నేను వస్తున్నా. ఇక అక్కడికి ఎందుకు కానీ, ఇక్కడ టవర్ దగ్గరనే ఉన్నా, ఇక్కడికే రాగాని అసలు ఏమైంది ఇంత అర్జెంట్గా వెళ్తామంటాను. వచ్చేదే నీతో మాట్లాడాను కదా. హలో జానకి. అరే ఏంద్రా ఇది మాట్లాడుతూనే కట్ చేసింది. ఏమంటాదిరా? ఏమోరా, అర్జెంట్గా కలుద్దాం రా అని చెప్పేసి అంటాను. ఇంత అర్జెంట్గా నీతో మాట్లాడాలంటాను ఏందిరా? మళ్ళీ ఏమైందిరా? ఏమోరా, అదే నాకు అర్థమవుతలేదు. ఇక ఇక్కడ టవర్ కాడికి రమ్మన్నారా, అది వచ్చినాక అర్థమవుతుంది ఏం మాట్లాడుతుందో అని. సరేరా, మీ ఇద్దరు మాట్లాడుకోలే, అయిపోయినాక నాకు ఫోన్ చేయి, మీ ఇంటికి తినట్టు మరి. సరేరా. ఏమేం జానకి, మళ్ళీ అర్జెంట్గా ఫోన్ చేసినామన్నావు?
ఏంటి రాఘవ, మీరు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? నిజం చెప్పు, నా పెళ్లి చూపులు ఎవరు చెడగొట్టిల్లు? జానకి ఏం జరిగినా మన మంచి కోసమే చెప్పేసి అనుకున్నాం కదా, అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు చెప్పు మాట్లాడుకోవడం. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు రాఘవ. నా పెళ్లి చూపులు క్యాన్సిల్ కావడానికి మీరేగా రీజను? అంటే జానకి ఇక సురేష్ గారు పెళ్లి చూపులు ఎట్లా చెడగొట్టాలనో అర్థం కాక ఇక వాడే మొన్న నైట్ ఆట ఆ పెళ్లి కొడుకు ఫోన్ చేసి మన గురించి మొత్తం చెప్పిండట, అందుకే వాళ్ళు రాలేదు. చీ, అనవసరంగా మిమ్మల్ని నమ్మినందుకు నాకు మంచి గుణపాఠం చెప్పిల్లు రాఘవ. ఈ విషయం మా నాన్నకి తెలిసింది, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు తెలిస్తే ఏమైతే జానకి, పెళ్లి చూపులు అయితే క్యాన్సిల్ అయిపోయినాయి కదా, రేపు ఎల్లుండో మంచి టైం చూసుకొని మీ అందరం కలిసి వచ్చి మీ డాడీతో మాట్లాడతాం. ఇక ఇంకా మా నాన్నతో మాట్లాడితే ఏముంది రాఘవ? నేను నీకేం చెప్పినా, పెళ్లి చూపులు అయిపోయినాక నిమ్మలంగా ఆలోచిద్దామని చెప్పిన. ఇంతలో ఈ తొందర ఎందుకు పడ్డావు నువ్వు? జానకి నిజం చెప్తున్నది, నా తప్పేం లేదు. పొద్దుగాలని పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యే వరకు నాకు తెలియదు. సురేష్ గారు అప్పుడే చెప్పిండు. ఊకో రాఘవ, ఇంకా ఇట్లా చేసేటనే చేస్తున్నావు. తీరా టైం మీదకి వచ్చినాక నాకు తెలియని తప్పించుకుంటున్నావు. ఎన్ని చూడలేదు ఇవి. జానకి నేను చెప్పేది కరెక్ట్ అర్థం చేసుకో. ఇట్లా పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యే విషయం నాకు ముందే తెలిస్తే నీకు కాల్ చేసి మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తా అని చెప్పేసి ఎందుకంటే ఎప్పుడు నీ ఆలోచన నీకేనా? ఎవరికి తెలుసు రాఘవ, అంత స్క్రిప్ట్ కావచ్చు కదా. నీకు స్క్రిప్ట్ రాసి స్టోరీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు జానకి. ఉన్న నిజం చెప్తానా, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఇక సరే రాఘవ, ఇప్పటి నుంచి నా గురించి ఆలోచించకు, నా మీద హోప్స్ పెట్టుకోకు. నేను మా నాన్నకు మాట ఇచ్చిన, మా నాన్న చూసిన వాళ్ళే వేసుకుంటే. ఇక సత్య నీ అట్లా నీళ్ళ కక్కుతావు. మరి నాకు ఇచ్చిన మాట సంగతి ఏం చెప్తావు? ఇప్పుడు మీ నాన్నకి ఇచ్చిన మాట అని చెప్పేసి అంటాను. నేను నచ్చినప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటా అంటావు, నీకు నచ్చినప్పుడు నన్ను చేసుకుని అంటావా? అవును రాఘవ, ఇన్ని రోజులు నేను నమ్మి మా నాన్నకి ఎదురు చెప్పిన, ఇప్పుడు అర్థమవుతుంది మా నాన్న చెప్పే నిజాలు. అబ్బా, ఇప్పుడు అయ్యా బిడ్డ ఇద్దరు సొక్క మేళ్ళు, ఇప్పుడు నేనే దొంగనైనా. ఇప్పుడు నీకు వచ్చిన నొప్పి ఏంది చెప్పు? సురేష్ గారు చేసింది ఎవరి కోసం? మన గురించే కదా, మన పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయడం కోసమే కదా. నీకు నచ్చిన కష్టం ఏమున్నది? నేను చేసుకోనని చెప్పినప్పుడు నీ పని చేయాలి రాఘవ. నేను చేసుకుంటానని చెప్పినా కదా, అయినా నా మాటినప్పుడు ఎందుకు అట్లా చేసినావు? అక్కడ మా నాన్న పరువు పోయింది కదా. ఆహా, ఇప్పుడు నీకు మీ అయ్య పరువు గుర్తుకొచ్చిందానే? మరి మీ అయ్య నాతో మాట్లాడకని చెప్పేసి అన్నప్పుడు, ఆ ట్యాంక్ దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు అప్పుడు మీ అయ్య పరువు గుర్తుకు రాలేదానే? రాత్రులు చెద్దరు కప్పుకొని గుసగుసలు పెట్టినావు చూసినావా, అప్పుడు మీ అయ్య పరువు గుర్తుకు రాలే? నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి గుర్రాకి వచ్చినావు అదే, ఇంకా 10 నిమిషాలు అయితే పెళ్లి చేసుకునేటోళ్ళం, అప్పుడు మీ అయ్య పరువు గుర్తుకు రాలే? ఇప్పుడు మా అయ్య పరువు పోయిందని చెప్పేసి మాట్లాడతాను. అవన్నీ నీ మీద ప్రేమ ఉన్నది కాబట్టి చేసిన రాఘవ. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎంత తప్పు చేసినావు, నువ్వు ఎత్తేస్తుంటే తెలుస్తుంది. మరి సురేష్ గారు కూడా మన ఇద్దరు ప్రేమ నిలబడాలని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసి అట్లా చెప్పిండు. ఇది ఎందుకు అర్థం చేసుకుంటారు? ఇగో నన్ను అర్థం చేసుకున్న కాడికి చాలా రాఘవ. నాకు మంచి బుద్ధి చెప్పినావు. నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటే. ఇక అబ్బా, ఇప్పుడే నీ అసలు రూపం మొత్తం బయటపడుతుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత నీ దాన్ని నువ్వు చూసుకో అంటావు, నా దాన్ని నేను చూసుకో అంటావు. రాఘవ, నీకు అసలు రూపం తెలిసిందా ఇప్పుడు? అందుకే నన్ను వదిలే అంటానా. లెట్స్ బ్రేకప్. ఏంది బ్రేకప్పా? అంటే నీకు నచ్చినప్పుడు ఐ లవ్ యూ చెప్పినావు, నా లైఫ్లోకి వచ్చినావు, నాతో బండ మీద తిరిగినావు, మరి కింద ముచ్చట్లు పెట్టినావు, నీకు నచ్చినట్టు చేసినవే. తీరా టైం మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రేకప్ అంటానవానే? అసలు అందరు అబ్బాయి లెక్క నేను కూడా నిన్ను వాడుకుంటే అప్పుడు నీకు తెలిసే. ఏంటి వాడుకుంటే బాగుండని చెప్పేసి మాట్లాడుతున్నావు? మరి నిన్నేం వాడుకున్నా? ఎప్పుడైనా అది కావాలి ఇది కావాలి అడిగినా? నీ ముఖానికి ఎప్పుడైనా నాకు గిఫ్ట్లు ఇచ్చినావా? ఫోన్లు కొనిచ్చినావా? బట్టలు కొనిచ్చినావా? ఏమి ఇచ్చినా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నావు వాడుకున్నా అని? అదేనే, ఏ అమ్మాయి అయినా సరే ఇట్లా గిఫ్ట్లు ఇచ్చి, బంగారం కొనిచ్చి, ఫోన్లు, బట్టలు, పైసలు ఇవన్నీ ఇచ్చి తీరా టైం మీదకి వచ్చినాక వాడుకొని వదిలేస్తారు ఇష్టమానే. అట్లాంటోనే నమ్ముతారే, కానీ నేను అట్లా చేయలేదు. నేను ట్రూగా లవ్ చేసిండే, నిన్ను నమ్మినా. ఇప్పుడు నువ్వు తీరా టైం మీదకి వచ్చినాక బ్రేకప్ అంటాను. ఇదంతా కాదు రాఘవ, నేను నీ వల్ల మా నాన్న బాధ పెట్టాలనుకోవట్లేదు, నీ వల్ల మా నాన్న పరువు తీయాలనుకోవట్లేదు. గుడ్ బైగా. ఏంది 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 నా వల్ల మీ అయ్య పరుగు పోతుందా అనే? నీ అవ్వ ఇప్పుడు అనే ఈ పతిత్తు మాటలు మాట్లాడతాను మొత్తం. ఎంత ట్రూగా లవ్ చేసిన నిన్ను, ఇంతవరకు కనీసం నేను టచ్ అన్న చేసినానే. ఆహా, ఆడ సాఫ్ట్వేర్ నౌకరి, ₹1,00,000 జీతం అనేసరికి ఇప్పుడు ఈ ఊరో నీకు కాన్ రావట్లే అనిగా? అదే రాఘవ, నీ మాటలు చూస్తేనే అర్థమవుతుంది అన్ని ఊరోడి మాటలే. చదువుకున్న లెక్క మాట్లాడుతున్నాను అసలు. ఏందే ఊరోన్నా? ఇన్ని రోజులు నాతో తిరిగినావు కానీ అప్పుడు ఈ ఊరోడు గుర్తురాలేదా నీకు? ఓహో, మీ అయ్య నీకు మొత్తం సాఫ్ట్వేర్ నౌకరి సంబంధాలు తీసుకెళ్తాను కదా, మొత్తం సిటీ హై లెవెల్ ఉంటుంది కావచ్చు. పో, వాళ్ళే మంచిగా ఉంటుంది పో. సరే రాఘవ, పోతాను కానీ నాకు ఫోన్ లేక మెసేజ్ చేయకు. గుడ్ బై.